మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేస్తున్నాము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనము. సీయోను జనులారా, ఉత్సహించి మీ దేవుడిని యెహోవాను సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మంచి ప్రవర్తన మనము కలిగిన వారిగా ఉండాలి. నిత్యము దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. తొలకరి వర్షాన్ని దేవుడు కురిపిస్తాడు. కడవరి వర్షాన్ని దేవుడు మన మీద కురిపించే దేవుడుగా ఉంటున్నాడు. సమృద్ధి జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. శ్రేష్టమైన ఈవులు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కలిమిని సంపదను దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు ఉంటున్నాడు. ఆజ్ఞలను మనము అనుసరించి పాటించేవారిగా, ఆజ్ఞ ప్రకారంగా జీవించేవారిగా మనము ఉండాలి. దేవుడు ఇస్తున్న మేళ్లను బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. ప్రతి దినం కూడా దేవుని స్తుతించేవారిగా ఉండాలి. ప్రతి దినం దేవుని మొరపెట్టేవారిగా ఉండాలి. ప్రతి దినం దేవునితో సహవాసం ఉన్న వారిగా ఉండాలి. ప్రతి దినం కూడా దేవుని మాటలు దివారాత్రులు ధ్యానించే వారిగా మనము ఉండాలి. అప్పుడే మనం ఆశ్రయించబడతాము, దీవించబడతాము. దేవుడు మనకు మేలు చేస్తాడు, వర్ధిల్లు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరిచే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని బలవంతులుగా చేస్తాడు, శక్తిమంతులుగా దేవుడు మనల్ని నిలబెడతాడు. దేవుని యందు మనము సంతోషించే వారిగా ఉండాలి, ఆనందించే వారిగా మనం ఉండాలి. దేవుని బట్టి మనము సంతోషించాలి. అప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యములు జరిగిస్తాడు. పరిశుద్ధాత్మ అభిషేకముతో దేవుడు మనల్ని నింపే దేవుడుగా ఉంటున్నాడు. ఆత్మ బలముతో నింపుతాడు. ఆత్మశక్తితో నింపి మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి మనము ఏది అడిగినా కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ అభిషేకం అడిగినట్లయితే దేవుడు తప్పకుండా మనకు పరిశుద్ధాత్మ అభిషేకమును అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ వర్షమును మన మీద కుమ్మరించి మనల్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. యేసయ్యానికి స్తోత్రాలు తండ్రి. నాయన తండ్రి భక్తుల జీవితం దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. ప్రతిదినం నాయన నిసలు మొరపెట్టే వారిగా ఉండాలి ప్రభా. నీతో సహవాసం కలిగిన వారికి ఉండాలి ప్రభా. ప్రతిదినం తన్ని మాటలు తన దివారాత్రులు ధ్యానించే వారిగా ఉండాలి ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు చేసిన మేలను బట్టి ప్రభా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. అయా నీకు వందనాలు ప్రభా. నీ అందరూ సంతోషించాలయ్యా, ఉత్సాహించాలయ్యా, ఆనందించాలి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి నాయన. అయా నీకు వందనాలు ప్రభా. వర్ధిల్ల చేయవాడు, ఆశ్రయించవాడు, అభివృద్ధి పరచువాడు. అయా నీకు స్తోత్రాలు ప్రభా. సమృద్ధి జీవాన్ని ప్రభా అయా అనుగ్రహించు దేవుడవు ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. అయా తండ్రి నీకు వందనాలు. తొలకరి వర్షమును తండ్రి కడవరి వర్షమును నాయన మా మీద తండ్రి నాయన కురిపించే దేవుడవు నాయన. అయ్యా పరిశుద్ధాత్మ అభిషేకంతో నాయన నువ్వు నింపువాడవు ప్రభా. నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ వర్షమును నాయన మా మీద తండ్రి కుమ్మరించే దేవుడవు ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. యేసయ్యానికి వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా తండ్రి మా దేశానికి అనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారుమనసు రక్షణ దయచేయండి ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి ప్రభా. ఎవరు ఏ బాధల సమస్యలో ఉన్నారో వారిని దర్శించు నాయన. వారికున్న బాధ సమస్యలు తొలగించండి అయ్యా. స్తోత్రాలు. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు తండ్రి. వారికున్న అప్పులు తెచ్చి ఆశ్రయించు, దీవించు ప్రభా. స్తోత్రాలు. అయా నీకు వందనాలు ప్రభు. యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలం వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన దేవుడు అరతిగా పరిశుద్ధాత్మ వర్షం దేవుడు మన మీద కుమ్మరించబోతున్నాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.